ఐడిటీవీ మన ఉనికి మన వాణి. చిక్కడపల్లి పోలీసుల విచారణకు హాజరైన అల్లు అర్జున్ ని విచారించిన ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులు. పోలీసులు విడుదల చేసిన 10 నిమిషాల వీడియోపై ప్రశ్నలు, లీగల్ వ్యవహారాలపై బన్నీ చర్చలు, బన్నీ ఏం చెప్పాడన్న దానిపై తీవ్ర ఉత్కంఠ. మొత్తానికి సంజా థియేటర్ తొక్కిసలాట కేసులో హీరో అల్లు అర్జున్ ని పోలీసుల విచారణ కోసం తీసుకువెళ్లారు. అయితే ఈ విచారణ ముగిసినట్టు తెలుస్తోంది. అయితే నోటీసులు ఇచ్చిన తర్వాత తన లీగల్ టీంతో అల్లు అర్జున్ ముందుగా సంప్రదింపులు జరిపారు. అంటే విచారణకు హాజరయ్యే విషయం కానీ, ఎలాంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉందని కానీ, ఏం చెప్పాలి, ఇలాంటి వాటన్నిటిపైన కూడా చర్చించినట్టు తెలుస్తోంది. అయితే సుమారు అల్లు అర్జున్ని పోలీసు ఉన్నతాధికారులు 3 గంటల పాటు ఆయన తరపున లాయర్ అశోక్ రెడ్డి సమక్షంలో పోలీసులు విచారించినట్టు కూడా తెలుస్తోంది. మొత్తానికి ఈ విచారణ సెంట్రల్ జోన్ డీజీపీ అక్షాంశ్ యాదవ్, ఏసీపీ రమేష్, సిఐ రాజులు వీరి ముగ్గురు ఆధ్వర్యంలో జరిగినట్టు ఒక సమాచారం అయితే అందుతోంది. మొత్తానికి సినిమా థియేటర్కి ఎవరెవరు వచ్చారు, థియేటర్కి వచ్చే ముందు రోడ్ షో నిర్వహించారా, పోలీసుల అనుమతి ఇచ్చారని మీకు ఎవరికి చెప్పారు, బౌన్సర్లు ఏ ఏజెన్సీకి చెందినవారు, ఇలాంటి ఒక 20 ప్రశ్నలు, దాదాపుగా 20కి పైగా ప్రశ్నలు కూడా అడిగినట్టు పోలీసులు అల్లు అర్జున్ని అడిగినట్టు సమాచారం. మొత్తానికి అల్లు అర్జున్ స్టేట్మెంట్ని కూడా పోలీసులు రికార్డ్ చేశారు. అయితే అల్లు అర్జున్ కొన్ని ప్రశ్నలకైతే సరిగ్గా స్పందించలేనట్టు కూడా ఒక సమాచారం అయితే అందుతోంది. మొత్తానికి సంజా థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ A11 ముద్దాయిగా ఉన్నారు. అంటే ఆ రోజు జరిగిన సీన్ని కూడా రీకన్స్ట్రక్షన్ చేసినట్టు కూడా తెలుస్తోంది. మరోవైపు ఈ ఘటనకు కారణమైన బౌన్సర్గా భావిస్తున్న ఓ వ్యక్తిని చిక్కడపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. సినిమా ఈవెంట్స్ నిర్వహించే బౌన్సర్ ఆర్గనైజర్గా యాంటోనీ వ్యవహరిస్తున్నారు. యాంటోనీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంటే బౌన్సర్ల అత్యుత్సాహం వల్లే తొక్కిసలాట, తోపులాట చోటు చేసుకుందని చెప్పేసి ఆరోపణలు అయితే బౌన్సర్స్ మీద ఉన్నాయి. కాబట్టి ఈ ఆరోపణలతో యాంటోనీని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ తొక్కిసలాట ఘటనపై పోలీసులు ఇటీవలే ఒక 9 నుంచి 10 నిమిషాల వీడియోని కూడా రిలీజ్ చేశారు. ఇక దీని ఆధారంగానే అల్లు అర్జున్ను విచారిస్తున్నట్టు కూడా తెలుస్తోంది. అలాగే బన్నీ నిర్వహించిన ప్రెస్ మీట్ పైన, అంటే ఆ రోజు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో అనంతరం ఆ నెక్స్ట్ డే ప్రెస్ మీట్ నిర్వహించారు బన్నీ. సో దానిపైన కూడా క్వశ్చన్స్ వేశారు. ఇక బన్నీ వస్తూ ఉండడంతో చిక్కడపల్లి పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే ఈ కేసులో అల్లు అర్జున్ని ఏసీపీ రమేష్ కుమార్, సెంట్రల్ జోన్ డీసీపీలు విచారించారు. బన్నీ స్టేట్మెంట్ని రికార్డ్ చేసి కోర్టుకి సబ్మిట్ చేయబోతున్నారు. అయితే అల్లు అర్జున్ బ్లాక్ కార్లో నల్లరంగు దుస్తులు ధరించి ఈ విచారణకు హాజరైనట్టు మనం విజువల్స్లో చూస్తున్నాం. అంటే దీనిపై సోషల్ మీడియాలో విపరీతంగా ఒక చర్చ అయితే సాగుతోంది. ఈ కేసులో ప్రభుత్వం పోలీసుల తీరుపైన కూడా నిరసనగా అల్లు అర్జున్ నల్లటి వస్త్రాలు ధరించి నల్ల కారులోనే విచారణకు హాజరయ్యారా అనే వాదన కూడా తెరపైకి వస్తుంది. ఇప్పుడు ఇక ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా నిరసన తెలుపుతున్నారా అల్లు అర్జున్ అనే అనుమానాలు కూడా కొందరిలో రేకెత్తుతున్నాయి. అయితే దీనిపై అల్లు అర్జున్ టీం నుంచి ఎలాంటి రెస్పాన్స్ అయితే లేదు. ఇక అల్లు అర్జున్ విచారణ అనంతరం ఈ కేసులో ఎలాంటి కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది అభిమానుల్లో అయితే తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. సో మరిన్ని అప్డేట్స్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేయండి.